గత వారం రోజులుగా రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతంలో అక్కడ ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేసినటువంటి పెద్ద పులి మొత్తం మీద మండపేట నియోజకవర్గ పరిధిలోని రాయవరం మండలం కుర్మాపురం ప్రాంతంలో అయితే ఈరోజు సుమారు 6:30 ప్రాంతంలో అయితే అటవీ శాఖ అధికారులు సంబంధించిన రెస్క్యూ టీంకి అయితే చిక్కిన పరిస్థితి ఉంది. మొత్తం మీద దీనిని పూణే నుంచి వచ్చిన ప్రత్యేక బృందం మొత్తం మీద మత్తు ఇంజెక్షన్ సాయంతో అది పాక నుంచి బయటికి వెళ్తున్న క్రమంలో గన్ షాట్ కొట్టడంతో అది కొంత దూరం పంట పొలాల వైపుగా పరుగులు పెడుతూ 1 కిలోమీటర్ దూరం ప్రయాణించి అక్కడ మత్తులోకి జారుకున్న పరిస్థితి, నేల కొరిగిన పరిస్థితి కనిపించింది. దీనికోసం అంటే పెద్ద పులి కోసం దాదాపు ఉదయం 8 గంటల నుంచి కాపు కాసుకుని కూర్చుని ఉన్నటువంటి అంటే ఎదురుతెన్నులు చూస్తున్నటువంటి అటు రెస్క్యూ టీం కానీ అటవీ శాఖ అధికారులు పోలీస్ సిబ్బంది అందరూ కూడా పరుగున వెళ్ళి మొత్తం మీద పెద్ద పులి ముప్పు తిప్పలు పెట్టినటువంటి పెద్ద పులిని మొత్తం మీద బోన్లో బంధించిన పరిస్థితి కనిపించింది. మొత్తం మీద ఇది తాడోబా మహారాష్ట్రలోని తాడోబా ప్రాంతంలో నుంచి ఇది ఛత్తీస్గఢ్ అభయారణ్యం నుంచి పయనిస్తూ దాదాపు అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి దాంతోపాటు ఏలూరు జిల్లా మన్యం ప్రాంతంలో ఇది అనేక మందిని హడలెత్తించి అనేక పశువులపై దాడి చేసి చంపి మొత్తం మీద తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో చేరుకుని అక్కడ కూడా ఇది నానా భయం భ్రాంతులకు గురి చేసిన పరిస్థితి ఉంది. దాదాపు ఈ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గము మరోపక్క రాజనగరం నియోజకవర్గంలో కూడా పశువులపై దాడి చేసి చంపిన పరిస్థితి కనిపించింది. అక్కడ ప్రజలు రైతులు కంటి మీద కునుకు లేకుండా దాదాపు వారం రోజులుగా గడిపిన పరిస్థితుల నేపథ్యంలో శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో మండపేట నియోజకవర్గం రాయవరం మండల పరిధిలోని కుర్మాపురం ప్రాంతంలో అయితే ఒక పాడుపడిన ఇంట్లో నక్కిన పరిస్థితి కనిపించింది. దీంతో అప్రమత్తమైన స్థానికులు మొత్తం మీద ఒక రైతు గమనించాడు. దీన్ని గమనించి గ్రామస్తులతో చెప్పడంతో వారందరూ వెళ్ళి మొత్తం మీద దాన్ని అదిరించే ప్రయత్నం అయితే చేశారు. వారిపై గాండ్రించి అది భయభ్రాంతులకు గురి చేసిన నేపథ్యంలో అక్కడి నుంచి వారు పారిపోవడం, అటువైపుగా పులి పారిపోవడం, మొత్తం పంట చేలను దాటుకుని మొత్తం మీద ఒక పశువుల పాకలు అయితే నక్కింది. ఉదయం 10 గంటల అంటే 9:30 నుంచి 10 గంటల ప్రాంతంలో ఈ కుర్మాపురం ప్రాంతంలో ఉన్నటువంటి పంట చేలను ఆనుకుని ఉన్నటువంటి ఒక పశువుల పాకలో ఆ పాకలో కూడా 2 పాడి గేదెలు ఉన్నాయి. ఆ గేదెలు పశువుల పాకలోనే అది నక్కి అంటే పూర్తిగా అలసిపోయిన ఈ పెద్ద పులి మొత్తం మీద 6 గంటల సుమారు అక్కడే విశ్రాంతి తీసుకుని బయటికి వెళ్తున్న క్రమంలో ఈ ట్రాంక్లైజేషన్ గన్తో అంటే మత్తు ఇంజెక్షన్ సహాయంతో గన్ షూట్ చేయడం, అది దాదాపు కిలోమీటర్ల మేర ఇది పరుగులు పెట్టి పంట చేలో నేల కొరిగిన పరిస్థితి కనిపించింది. మొత్తం మీద ఈ పెద్ద పులి అయితే సుఖాంతమైంది. ఈ రాయవరం మండల పరిధిలోకి వచ్చే ఈ కుర్మాపురం ప్రాంతంలో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మనతో పాటు కొంతమంది ప్రజలు ఉన్నారు, వారితో స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద ఉదయం 8 గంటల నుంచి పులి కనపడినప్పటి నుంచి ఇప్పుడు దాదాపు 7 గంటల ప్రాంతం అవుతుంది. అంటే 6:30 గంటల వరకు అంటే సుమారు భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ విషయం గురించి? మొదటగా పులి వచ్చిందంటే మా ఊరు మేము ఎవరు నమ్మలేకపోయామండి. తర్వాత ఏంటంటే రైతులు పొలాలకు వెళ్ళే వాళ్ళు చూసి చెప్పడము, ఆ పాదముద్రలు గుర్తించడము, తర్వాత పోలీసు వారు సహకరించి అందరూ వచ్చి చాలా బాగా ముందు నమ్మలేదు. తర్వాత పులి అయితే ఇంత పక్కన ఉందని ఆలోచించి పులి అయితే పట్టుకోవడం జరిగిందండి. అంటే ఉదయం 8 గంటలకి సుమారు 8 గంటలు స్టార్ట్ అయిందండి. ఎవరికి ఇక్కడ గ్రామస్తులు అందరూ కూడా ప్రజలందరూ కూడా బాగా సహకరించారు. ఎవరికి భోజనం అది ఏం లేకుండా చాలా ఇబ్బందులు పడ్డారండి. పులి ఏమవుతుందో ఏం జరుగుతుందో అని చాలా కష్టపడ్డా కానీ ప్రజెంట్ అయితే పట్టుకోవడంతో చాలా అందరూ కూడా ఊపిరి నుంచి బయటకు వెళ్ళిపోయినప్పుడు చాలా మంది కూడా పారిపోయింది, ఈ రోజు దొరకదనుకున్నారు. చాలా భయపడ్డారండి. ఇప్పుడు కనబడకుండా ఒకలా ఉంటది, కనబడి వెళ్ళాక ఇంక ఈ నైట్ అది ఇంకా ఎలా ఉంటది ఏంటి పరిస్థితి చాలా భయభ్రాంతులు గురయ్యాము. కాకపోతే ఇప్పుడు దొరకడంతో అందరూ కూడా గ్రామస్తులు అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అందరూ బాలేదు అట్టబడి చెల్లు పడిపోయింది. ఇప్పుడు అప్పుడు పట్టుకున్నారండి. ఈ మత్తు ఇంజెక్షన్ కొట్టడంతో అది నేను చూడలేదండి. కానీ పుల్లి ఈ ఊరు రాలేదండి. నేను ఒకటి మీద పందెం కూడా వేసాను. 500 మంది వేసాను. అంటే రాలేదని చూసి పులి రాలేదని, కానీ నమ్మలేదు, పంపించేయను అనుకుంటా. అది కానీ వచ్చేసి పడుకుంది. అది ఆ గోడ అడ్డు వచ్చేయింది, నేను చూడడానికి కాపాడలేదు. తర్వాత మనం పంపించేసాం, ఏదో వేసాం, రాలేదు రాని. ఇప్పుడు కథ సుఖాంతమైంది కదా, సుఖంగా ఉంది. ఇప్పుడు నా డబ్బులకి దాని గురించి కాదండి, ప్రాణం సుఖంగా ఉన్నది, ఊరు సుఖంగా ఉంది. అదండి గురించి ఎవరికి తెలియదు. ఎంతవరకు ఈ రోజు మారుమోగిపోయిన పరిస్థితి కనిపించింది.
పులి పట్టుకుంటాం కూడా గ్రేట్ అంతే. గ్రేట్ అండి. ఎంతో దూరం నుంచి వచ్చేసింది ఇక్కడ పట్టుకున్నారంటే గ్రేట్. ఓకే, అంతే. అది దాదాపు 800 కిలోమీటర్లు ప్రయాణం చేసిందని అధికారులు చెప్తున్నారు. చివరికి ఇక్కడ సుఖాంతం అయింది అనుకోవచ్చా? అనుకోవచ్చండి, అనుకోవచ్చు. ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, వారితో మాట్లాడతాం. సార్, మీరు ఇది చూసారా? ఎలా జరిగింది అసలు? సార్, మేము పొద్దునుంచి చూసామండి. పొద్దునుంచి చూసాం, కానీ పోలీసు వారు చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ఇప్పుడు ఆ యాక్టివిటీ టీంని తీసుకొచ్చి వాళ్ళు మొత్తం మీద ఎలాగైతే ఇండేషన్ చేసి దాన్ని పట్టుకున్నారండి. అది ఒక మనల్ని ఒకటి మానవుల్ని ఏం చేయలేదండి, దానికి మెచ్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఒక పశువుల్ని మాత్రం పాడు చేసిందండి. దానికి ఇబ్బంది కాదండి, కానీ కొద్దిగా ఆ పశువులు పాడు చేసిన వాళ్ళు మాత్రం కొద్దిగా సహకరించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అది ఎలా ఏ ప్లేస్లో పట్టుకున్నారండి? అది కుర్మాపురం మా గ్రామంలో పంట చేనులోనండి. అంటే వెళ్తూ ఎలా జరిగింది? అది ఈ నైటు ఇక్కడికి వచ్చిందండి, ఈ గ్రామానికి వచ్చింది. ఈ గ్రామం నుంచి ఒక పాకలో ఉన్నదన్నది జరిగింది. అందులోంచి బయటికి వెళ్తుండగా ఈ మత్తిండేషన్ కొట్టడంలో అది పంట చేనులోకి వెళ్ళి పడ్డదండి, పడిపోయిందండి. కిలోమీటర్ దూరంలో పడిపోయిందండి. పడిపోయిన తర్వాత దాన్ని ఏం చేశారంటే సార్లు పట్టుకొని బోన్లో వేసుకొని పట్టుకెళ్ళి తీసుకెళ్ళడం జరిగిందండి. అదే మాకు 1 గంటకి 2ంటికి మా ఇంటికి వచ్చిందండి. ఇక్కడ మా ఇంటికి కూడా వచ్చింది, చాలా పెద్దది ఉందండి. అది ఏం చేయాలంటే పాకలో ఉంది. సాయంత్రానికి బయటకు వచ్చిందండి. వచ్చినప్పుడు పైనుంచి మన సార్లు అందరూ పైనుంచి పేల్చేసి మొత్తం చేసి మాకు సేఫ్ అయిందండి. మాకు సంతోషం. మాకు ఈ నైట్ ఎలా అనిపించింది, బాగా సంతోషం అయింది. మీరు ఉన్నారండి అక్కడ కొట్టినప్పుడు? ఇప్పుడు వచ్చారా? పడిపోయినప్పుడు ఉన్నారా మీరు? పడిపోయినప్పుడు ఉన్నాండి. అది వీడియో తీసామండి, పట్టుకున్నారండి, బోన్లో వేసారండి, తీసుకెళ్లారు. ఇప్పుడు మనశ్శాంతిగా పడుకుంటారండి మా గ్రామస్తులు అందరూ. అంతే అండి. పొద్దు నుంచి తిండి తిప్పలు లేకపోయినా సరే ఒకటే మనశ్శాంతిగా పడుకుంటారండి. ఇప్పుడు భయపడ్డారా? భయపడతామండి. గుండె జల్లు ఉందండి అక్కడ. మేము పాత ఇంటికాడండి, అక్కడండి పాతబడి ఇల్లు ఉందండి. అక్కడ నుంచి ఇక్కడేమో మేము అక్కడ ఊడి పుడుతున్నామండి. ఊడి పుడుతుంటే ఒకసారి గాండ్రిచ్చిబడికి గుండె జల్లు ఉందండి. జల్లు అంటే ఆ పక్క నుంచి ఏమో కాకేస్తున్నారండి, ఇటేపు కాకేస్తున్నారు. మేమేమో ఏ కుక్కలో అనుకున్నాం తప్ప పులి అనుకోలేదండి. సడన్గా పులాని బడికి దడ వచ్చేసిందండి, ఇంకా ఎక్కేసండి. మాకు ఎలా తెలిసిందంటే మా ఆయన గారు ద్వారా తెలిసిందండి. అంటే మా ఆయన గారు అడుగులు పంజా చూసారంటే అండి, పొద్దున్న మందు కొట్టుకుంటే 2 క్యాన్లు కొట్టబడికి గొట్టు మీద పులి పంజా దొరికిందంట. చూస్తే అదేమో అందరూ ఎటకారం ఆడారంటే అండి. ఎటకారం ఆడితేనేమో మా ఆయన గారు నిజమేమ్మా అంటేను అప్పుడు మన ఊరు గ్రామ పంచాయతీ అందరూ ఉన్నారు కదా, అలా అందరికి చెప్తే అప్పుడు వీడియో ద్వారా చూస్తే మొత్తం అప్పుడు చెప్పారండి. ఊపిరి పీల్చుకుంటే గుండెకాయలు పట్టుకున్నానండి. దేవుడికి ఇప్పటికే దాన్ని పెట్టుకున్నాను, దుర్గమ్మకి దాన్ని పెట్టుకొని పుల్లు దొరికేలా చూడితే వెళ్ళాను. అలా దీపారం వెలిగించి ఊళ్ళోకి వచ్చాను. మేము అక్కడ పుడుతున్నామండి. ఆ చేలోంచి వెళ్ళిందండి. మగోళ్ళు పోలీసులు గట్టన రోడ్డు మీద ఉన్నారండి. వెళ్ళిపోండి పైకి ఎక్కండి అన్నారండి. ఎక్కేయండి అన్నాక ఎక్కేసామండి. ఎక్కేసిన 2 గంటలకి మేము ఉడిసి చేలోంచి ఊళ్ళోకి వచ్చేసిందండి. వచ్చేసిందండి బాబు. భయపడ్డామ్మా, భయమేంటి బాబు. గుండెకాయలు చేతిలో పెట్టుకుంటామండి. పొలం కూడా వెళ్ళాక లేకుండా ఉండండి, చేతిలో పని చేసుకోకుండా వెళ్ళిపోయి ఉందండి. అదే అండి, దొరకకపోతే మా పంత మాకు నిద్ర లేకపోనండి. మేము చాలా వెళ్ళిపోయామండి. మా బిడ్డలతో కూడా దేవుడు మమ్మల్ని చల్లగా చూసి ఆ దేవుడు ఆ ద్వారా పట్టించినందుకు ఆయనకు వందనాలు చెప్పుకుంటున్నాను అండి. ఇటువంటిది ఎవరికి కూడా జరగకూడదని దేవుడి పేరుకు నేను అడుగుతాను. బాగా చేశారండి, మాకు చాలా బాగా చేసి ఎంతో ఆనందం వచ్చేసింది మాకు. అందుకు కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. మరి ఇంత ఇలా చేసినందుకు ఈ కూరమాపురం ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు, కానీ అందరికీ కూడా తెలిసిపోయిందండి. కానీ దానికి ఎంతో సంతోషం పడుతున్నామండి, ఎంతో సంతోషం పడుతున్నాము. ఇటువంటిది ఎవరికి కూడా జరగకూడదు, కానీ ఎవరికి కూడా హామీ కలగలేదండి. పశువులు తినేసింది అన్నారు, కానీ అసలు అది కూడా జరగలేదండి. ఎందుకంటే పొద్దున్న నుంచి మొదలుకుని ఇప్పుడు కూడా ఈ బిడ్డలందరూ కూడా అందరూ సహకరించారండి. మీరు కూడా సహకరించారు. మాకు అదే 10,000 భాగ్యం అండి. చాలా భయపడ్డారండి, చాలా ఆందోళనతో మరి చాలా భయపడ్డారండి. మరి చాలా మంచి చేశారండి. మరి నిజంగా శ్రమ పడ్డారండి. ఉదయం నుంచి కూడా చాలా శ్రమ పడ్డారండి. ఉదయం నుంచి కూడా చాలా
నిజంగా చాలా సంతోషిస్తున్నామండి. భయం పోయిందండి నిజంగా కానీ. చాలా థ్యాంక్స్ అండి. గ్రామంలో చొరబడ్డదని తెలిసిన వెంటనే ఎటువంటి భయపడ్డారు, ఎలా భయపడ్డారు? చాలా అల్లిపోయామండి. ముందు అందరికీ అనౌన్స్ చేస్తారండి, మౌతులు అందరికీ జాగ్రత్తగా ఉండని చెప్పారండి. అధికారులు అప్రమత్తం చేశారని చాలా బాగా చెప్పారండి. మేము అందరం కూడా జాగ్రత్తగానే ఉన్నామండి. వాళ్ళు చేసే పని వాళ్ళు చక్కగా చేశారండి. మరి అధికారులు అందరూ చాలా కెరీర్ తీసుకున్నారండి. ఇలా దొరకటం అంటే చాలా అదృష్టం అండి. మరి చాలా బాగా చేసినందుకు మీకు అందరికీ కూడా ఇది 800 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిందని తెలుసా మీకు? తెలుసండి. అదే ఇక్కడ దొరికినట్టు మేము చాలా చాలా సంతోషం అండి. ఇంకా ఇందాక వరకు కూడా టెన్షన్తో ఉన్నాం. మరి మేము మా ఊరే దొరికేసింది. పొద్దున్న నుంచి భయపడుతున్నారు కదా, ఎక్కడ ఏ ఊరు మీది? ఈ ఊరే. పొద్దున్న నుంచి ఎలా ఫీల్ భయంతో ఉన్నారు కదా అందరూ? ఎక్సైట్మెంట్ గా ఉంది. మొత్తం మీద దొరికింది. ఓకే ఓకే. మేము పుణ్యక్షేత్రం నుంచి వచ్చామండి. అప్పుడే 4 రోజులు బట్టి పుణ్యక్షేత్రాన్ని 4 ఆవులను తినేస్తుందండి. మీ ఊళ్ళో దొరకలేదు? మా ఊళ్ళో దొరకలేదండి. అప్పుడే మేము 4 రోజులు బట్టండి అలా కాసి అనుకోకుండా నైట్ ఇక్కడికి రావటం ఏదో ఎంత కింద ఉన్నదండి. ఎరంపాలెం నుంచి ఇక్కడ వరకు వచ్చిందంటే ఏదో మాయ కింద వచ్చినట్టు వచ్చిందండి. అలాగనే ఉత్సాహంతో మళ్ళీ చూద్దామని వచ్చాను. మధ్యాహ్నం నుంచి ఇక్కడ ఉండిపోయామండి. మొత్తమే దొరికిందండి. చేయలేదండి, పులి వాళ్ళ భయం వల్ల చేయలేదండి. ఇక్కడ ఉన్నామండి, పులి ఎప్పుడు బయటకు వస్తుందా ఎలాగుంటుందా అని చాలా భయపడేవండి. పొద్దున్నుంచి భయపడతాం. అక్కడే కూర్చున్నామండి. ఆ పులిని పట్టుకోవాలని ఎంత అనుకున్నామండి. మొత్తం మీద పట్టుకున్నారండి. సుమారు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి పులి మా ఊర్లో దీన్ని పట్టుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా ఉదయం నుంచి చాలా భయాందోళనకు గురై ఉన్నారు. పనులన్నీ మానుకుని ఉన్నారు. మరి పోలీస్ శాఖ అలాగే అటవీ శాఖ వారు అందరూ కూడా కష్టపడి మరి పొద్దు నుంచి నిద్రాహారాలు మాని దాన్ని సక్సెస్ఫుల్గా పట్టుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరిలో ఇప్పుడు కొంత మరి భయాలన్నీ కూడా పోయి చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఎక్కడి నుంచో వచ్చిన ఈ పులిని చివరికి కోరమాపురం ఊర్లో దొరకడం మీరు ఎలా ఏమంటారు? నిజంగా ఇది పులి మా ఊరు వచ్చిందనేసరికి మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే మరి ఎక్కడో అడవి ప్రాంతంలో ఉండేది ఇలా మా పచ్చని పంట పొలాలు ఉండే ఏరియాలోకి సాధారణంగా అటవీ జంతువులు రావు. అలాంటిది ఉదయకాలం వచ్చిందని చెప్పినప్పుడు మేము చాలా ఆశ్చర్యపోయాం. అయితే దాన్ని చూసినప్పుడు మాకు నిర్ధారణ అయింది. అయితే ఇంత దూరం అది ఎలా ప్రయాణించింది అనేదే చాలా ఆశ్చర్యంగా ఉంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఎవరికి కూడా హాని చేయకుండా, ఎవరికి కూడా ఈ ఊర్లో హాని కలగకుండా దీన్ని క్యాప్చర్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. సో ఇంతగా కష్టపడిన పోలీస్ వారికి, అలాగే మరి మీడియా వారికి, అటవీ శాఖ వారికి, మరి గ్రామ పెద్దలకు, అలాగే అధికారుల నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇది పరిస్థితి. మొత్తం మీద ఈ కోరమాపురం ప్రాంతం అయితే ఈ పెద్ద పులి ఎప్పుడైతే ఇవి మత్తు ఇంజెక్షన్ బారిన పడి అంటే దాని గన్ షాట్కి గురై ఇది కొంత దూరంలో పంట చేలలో ఎప్పుడైతే పడిపోయిందో దాన్ని వెంటనే బంధించి ఆ బోన్లో దాన్ని బంధించి ఈ రెస్క్యూ టీమే అంటే పూణే నుంచి వచ్చిన 5 సభ్యుల బృందం వీరు చాలా నిష్ణాతులు ఈ గన్ను కాల్చడంలోనూ. అదేవిధంగా చాలా రెప్పపాటులో వెళ్ళిపోయినటువంటి పెద్ద పులిని రెప్పపాటులోనే వారు షూట్ చేసి నిజంగా ఇది చాలా మిరాకిల్గా చెప్తున్నారు. ఎంచేతంటే అది దొరకని పరిస్థితి అయినప్పటికీ కూడా వారు షూట్ చేయడం, అది కేవలం కొన్ని మీటర్ల దూరం, దాదాపు కిలోమీటర్ల లోపు దూరం పరుగులెత్తి పంట చేలో నేల కొరిగిన పరిస్థితి కనిపించింది. మొత్తం మీద గత వారం రోజులుగా ఈ తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో అంటే రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంతో పాటు రాజానగరం నియోజకవర్గ ప్రజలను కంటి మీద కునికి లేకుండా చేసింది. ఈరోజు అంటే శుక్రవారం ఉదయం నుంచి ఇప్పుడు సాయంత్రం 6:30-7 గంటల వరకు కూడా ఈ రాయవరం మండల పరిధిలోని ఈ ప్రాంత ప్రజలనైతే, ఈ గ్రామ ప్రజలనైతే పూర్తిగా భయభ్రాంతులకు గురి చేసింది. ఉదయం నుంచి కూడా ఎవరు తిండి తిప్పలు మాని ఈ పులి భయంతో గడిపిన పరిస్థితి కనిపించింది. ఎవరిని కదిపినా కూడా ఇది గనక పట్టుకోకపోతే ఈ రాత్రి ఎలా గడుస్తుంది, ఎలా మేము బయటికి వెళ్ళి పనులు చేసుకోవాలి, అదేవిధంగా పంట పొలాలు వెళ్ళి ఎలా పనులు చేసుకోవాలని రైతులు కూడా చాలా భయాందోళన వ్యక్తం చేశారు. ఈ కోరమాపురం ప్రాంతవాసులు అయితే అందరూ కూడా తిండి తిప్పలు మాని డాబాలపై, బిల్డింగ్లపై ఎక్కి కూర్చుని కనీసం నిలబడి కూర్చోలేని పరిస్థితిలో ఏమవుతుందనేసి టెన్షన్ పడుతూ కూడా ఈ పులి జాడ కోసం పులిని ఎలా పట్టుకుంటారా లేదా అనే సందేహాలతో మాత్రం ఈరోజు ఉదయం నుంచి గడిపిన పరిస్థితి అయితే ఉంది. ఈ అలజడుల నేపథ్యంలో మొత్తం మీద ఈ రెస్క్యూ టీమ్ అయితే అంటే అటవీ శాఖకు సంబంధించిన రెస్క్యూ టీం అయితే మాత్రం
మొత్తం మీద సక్సెస్ అయితే సాధించిన పరిస్థితి ఉంది. ఈ విజయం సాధించడంతో అటు గ్రామస్తుల నుంచి అభినందనలు వెలువెత్తుతున్నాయి. మరోపక్క గ్రామస్తులు అటవీ శాఖ అధికారులను, రెస్క్యూ టీంను, అదేవిధంగా పోలీస్ శాఖను, మొత్తం అధికార యంత్రాంగాన్ని అంతటినీ కూడా అభినందనలతో ముంచెత్తుతున్నారు. మొత్తం మీద ఈరోజు ఈ పులి కథను సుఖాంతం చేసినందుకు ధన్యవాదాలు చెప్తున్నారు. ఇది పరిస్థితి. ఏబీపీ దేశం నుంచి సుధీర్.